బ్రతుకు దినములో లెక్కింపు నేర్పము దేవాయి నాకు చూపుము ఇంకొంతకాలము అనుష్ఠించు బ్రతుకు మార్చుకుందు సమయము బ్రతుకు దినములో లెక్కింపు నేర్పు దేవాయి నాకు చూపుము. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. జరిగిన మొదటి రాత్రి ఉపవాసం కొంతమంది భక్తులు, ప్రవక్తలు, నాయకులు ఏ రీతిగా దేవుని వెంబడించారు, ఎలా కలుసుకున్నారు, దేవుని ఎలా ఎత్తుకారు, దేవుని కొరకు వారు ఎలా ప్రయాసపడ్డారు అన్నది మనం చూసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను దర్శించడానికి, నీతో నాతో మాట్లాడడానికి ఎల్లప్పుడూ మన మధ్య దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మనతో ఉంటున్నాడు. మనం ఎప్పుడు పలకరిస్తామని, మనం ఎప్పుడు పిలుస్తామని ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ మన జీవితంలో ఆయన విషయమై ఉలుకు పలుకు లేకుండా మనం మర్చిపోతాం. కానీ దేవుడైతే మర్చిపోలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మర్చిపోలేదు. ఒక విషయాన్ని గమనిస్తున్నాను. నిజముగా దేవుడు మర్చిపోతే ఆ రోజుతో మనం భూమి మీద ఉన్నాం. ఇది సత్యం. ఎందుకంటే మన కాలగతులట యెహోవా వశమైన దావీదు గారు అన్నారు. దేవుడికి స్తోత్రం. కాలగతులు అంటే తెలుసా? మన దినములు, ఈ భూమి మీద నివసించే దినములన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన వశమై ఉన్నాయి, ఆయన చిత్తంలో ఉన్నాయి. అందుకని ఆయన ఎప్పుడైతే మనం మర్చిపోయారో ఈ భూమి మీద మనము ఉన్నాం. ఎందుకు అంటే ఆయన సంపూర్తి చేర్చబడతాం కాబట్టి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళిపోయామో ఈ భూమి మీద ఇంకా నా పోలికలో ఉన్నవారు ఉన్నారు, నేను ప్రాణం పోసిన వారు ఉన్నారు, వారికి ప్రాణం పెట్టేవారు ఉన్నారు, వారికి ప్రాణం నేను పెట్టిన ప్రాణం పెట్టి వారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళ అవసరాలు, వాళ్ళ అక్కర్లు నేను తీర్చాలి అని దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ భూమి మీద ఆ వ్యక్తి లేడో ఆ వ్యక్తిని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆయన మర్చిపోయి జ్ఞాపకం చేసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మరొక అవకాశం నీకు ఇస్తున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఆయన మర్చిపోయి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే అవకాశాలు నీ ముందు ఇస్తూనే. దేవునికి స్తోత్రం. మనమైతే చాలా నిర్లక్ష్యం పెడతాం. దేవుడు అంటే ఎంత నిర్లక్ష్యం పెడతాం అంటే మామూలుగా నిర్లక్ష్యం పెడతాం. అసలు మనం ఊహ అంతనంతగా మనం లక్ష్య పెట్టడం దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గత కాలం అంతా మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, గతంలో మనం ఎలా జీవించాం, గతంలో మనం ఎలా బ్రతుకాం, మన బ్రతుకు ఎలాంటి బ్రతుకు దినాలు మన జీవితంలో ఎలా ఉంచుకున్నాం అన్నది మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చక్కగా ఒక డిగ్నిటీగా, ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక మంచి స్థానంలో క్రైస్తవులు ఉంటున్నారంటే అది ఒకసారి క్రైస్తవుడి కాకముందు, అనగా దేవుని కుమారుని కాకముందు, దేవుని కుమార్తె కాకముందు మన బ్రతికేలా ఉందో మనం పరిశోధన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అపోస్తలుడు పౌలు గారు అంటారు, నేను ఏ స్థితిలో ఉన్నవాడినో ఈ స్థితిలో ఉన్నట్టు కేవలం నీ కృప మాత్రమే. దేవునికి స్తోత్రం. మన స్థితిని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మన స్థితిని మనం మర్చిపోయి, మన స్థితిగతులు మర్చిపోయి, మన కష్టం వచ్చినప్పుడు అయ్యా నా స్థితిగతులు మార్చగలుగుతాం. కష్టం రాకపోతే నీ స్థితిని నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. కానీ నీ స్థితి ఏంటంటే నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో ఖచ్చితంగా దేవుడు అంచులుగా నిలిచేస్తాడు. నీ పరిస్థితులన్నీ మార్చేస్తాడు.
ప్రతి పరిస్థితిని అనుకూలంగాను ప్రతికూల పరిస్థితులను మార్చుకుంటూ దేవుడు ఏం చేస్తాడంటే ఒక మెట్టు నుంచి మరొక మెట్టు అంచులుగా నిశ్చిస్తుని ఆశీర్వదించుకుంటూ వస్తాడు. దేవుడికి స్తోత్రం. వీళ్ళరా ఖచ్చితంగా మన జీవితంలో మనం పొందుకున్న ఫలము ఎలా పొందుకోవాలి, ఏ రీతిగా మనము దేవుడిని కలుసుకోవాలంటే మనం మొదటి దినాన్ని మనం చూస్తాం. మనం చూసినప్పుడు మొదటి స్థానంలో ప్రభువే ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఉంటాడు అది కూడా నేను చెప్తాను. అలాగే మోషే రెండో స్థానంలో ఉంటాడు, మూడో స్థానంలో ఏలియా ఉంటాడు, నాలుగో స్థానంలో అపోస్తలుడు పౌలు కూడా ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఉంటారు వీళ్ళు? అదేంటది? మోషే కదా ముందు చేశాడు ఉపవాసాలు, ఏలియా కదా ముందు చేశాడు ఉపవాసాలు అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన అంటాడు, అపోస్తల కార్యం చూస్తే మోషే ఒక మాట చెప్తాడు, కూడా ఇచ్చేది. ఏం చెప్తాడంటే 36, 37 వచనాలు ఏం చెప్తాడంటే, మీలో నుంచి ఒక ప్రవక్తను నేను నీ కొరకు నియమించను. ఇతడే ఆ మోషే. ఆయన యేసు ప్రభు గురించి చెప్తాడు. దేవుని స్తోత్రం. యేసయ్య దేవుడిగా ఈ లోకంలోకి రాకమునుపు ఆయన మోషేని కలుసుకోవడానికి, మోషే దేవుడిని కలుసుకోవడానికి చాలా ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాసపడినప్పుడు ఖచ్చితంగా మోషే జీవితంలో దేవుని కలుసుకోవాలని, దేవుని పట్ల ఉన్నతమైనటువంటి భయభక్తులు కలిగి దేవుడు ఎలా ఆయన తను ప్రత్యక్షపరచుకున్నాడని సంగతి మోషేకి తెలిసినప్పుడు నాకంటే ముందుగా ఉన్నవాడని మోషే చెప్పాడు. దేవుని స్తోత్రం. మోషే కంటే ముందున్నవాడు, యోనా కంటే ముందున్నవాడు ప్రభువే చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మోషే కంటే ముందున్నవాడు యేసయ్య. హల్లెలూయా. ఏలియా కంటే ముందున్నవాడు యేసయ్య. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఒక సందర్భం వస్తుంది, బాప్తిస్మిచ్చిన యోహాను గురించి వచ్చినప్పుడు యేసు ప్రభు అంటాడు, ఏలియా వచ్చిన మాట నిజమే, వచ్చాడు ఆయన అన్ని సగపెట్టి సమకూర్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. దేవుడు ఇవన్నీ ఎప్పుడు ఎవరు తెలిసి ఎలా తెలిసాయి? యేసు ప్రభువారికి. అంటే యేసు ప్రభువారు మోషే కంటే ఏలియా కంటే ముందుండమన్నారు అర్థం. దేవుడికి స్తోత్రం. అందుకనే మొదటి స్థానంలో నువ్వు ఎప్పుడు కూడా యేసు ప్రభునే పెట్టాలి. ఎందుకంటే ఆయన నరుడిగా వచ్చినప్పటికీ 40 దినాలు ఉపవాసం ఉండి, ఆయనకి ఏం పని 40 దినాలు ఉపవాసం ఉండాలని, శరీరం నలగొట్టబడాలి, దేవుని అభిషేకం తండ్రితో ఒక ఉన్నతమైన స్థానం కలిగి ఉండాలి, విరివిగా పరిచయం చేయాలి, విరివిగా జనులందరినీ తాను తండ్రి ఆశించిన తండ్రి చిత్తం చేయుటకు నేను ఖచ్చితంగా తండ్రికి అప్పగించాలని ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ఎందుకు ఒక నరుడిని దేవుడిగా ఆయనకు అవసరం లేదు, కానీ నరుడిగా ఆలోచించాలి. దేవుని స్తోత్రం. కానీ మనం ఏమంటారంటే ముందు మోషేయే, వాక్యానుసారంగా మోషేని ముందుంచుతాం, వాక్యానుసారంగా ఏలియాని ముందుంచుతాం. దేవుని స్తోత్రం. తర్వాత ప్రభువారిని ముందుంచుతాం. ఎంతోమంది భక్తులు ఉపవాసాలు చేశారు. ఎందుకు చేయలేదు? 3 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, 7 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, హల్లెలూయా, 1 రోజు చేసిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. స్త్రీలోని చేశారు, ఎస్తేరు చేసింది. ఎందుకు చేయలేదు? చేసిన వాళ్ళు చాలామంది ఉపవాసాలు చేసి ఏం పొందుకున్నారంటే భయంకరమైన కరుడి వరకు వాటిని అవి జయకరంగా వారు పొందుకోగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మోషే కంటే ఏలియా కంటే ముందుగా ఉన్నవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యతలకు మనల్ని ముందుకు నడిపిస్తారు. మనం బలహీనలు కానవద్దు, శక్తిహీనలు కానవద్దు, అనారోగ్య పాలు కానవద్దు. ఇంకా చెప్పాలంటే దురాత్మలు మనం ఏమాత్రం అంటించాలి, ఏది కూడా మనం తాకచాలదు. ఎందుకు తెలుసా? మీలో క్రీస్తు నివసిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క విషయం మీరు గుర్తు పెట్టుకోండి, ఉపవాసం నా కొరకు నేను చేయొచ్చు కానీ, లేదు మీ కొరకు మీరు చేయొచ్చు కానీ, ఆ ఉపవాసం చేసేటప్పుడు దేవుని సహాయం పరిపూర్ణంగా నేను దేవుని స్తోత్రం అది సంపూర్ణంగా ఉంటుంది. నా బిడ్డ ఆకలి తప్పులతో, నా బిడ్డ అవసరంతో, ఇదిగో ఇది జరగాలని, ఇది కావాలని తండ్రిగా నా ఎదురు వచ్చిందని ఏం చేస్తాడు తెలుసా? నీ కడుపును చూస్తాడు, నీ నోరును చూస్తాడు, నీ ప్రవర్తన చూస్తాడు, నీ యొక్క తలపును చూస్తాడు, నీ ఆలోచన చూస్తాడు, నీ నడవడిని చూస్తాడు, నీ క్రియలు చూస్తాడు, నీ ప్రార్థన చూస్తాడు, నీ భక్తిని చూస్తాడు, నీ విధేయతని చూస్తాడు, నీ పరిశుద్ధతని చూస్తాడు. దేవుడు ఊరికి ఏది మన దగ్గర రాదు. సునాయాసంగా ఎక్కడ మనం బ్రతకలేము, సులువుగా ఎందులో మనం నిలవలేము.
ప్రతి దానికి వెనక కష్టం అనేది ఉంటుంది, శ్రమ అనేది ఉంటుంది, దుఃఖం అనేది ఉంటుంది, ఏడుపు అనేది ఉంటుంది, బాధ అనేది ఉంటుంది. వీటన్నిటినీ జయిస్తేనే నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చబడతావు. నువ్వు అనుకున్న శిఖరానికి ఎక్కగలుగుతావు, పొందుకోవాల్సిన ఫలాలు పొందుకోగలుగుతావు. దేవుడికి స్తోత్రం. అప్పుడు కదా దేవుడు నీకు ఆ ప్రతిఫలం ఇవ్వగలుగుతాడు. నేను ప్రార్థన చేస్తున్నాను అంటే పాపం చేస్తే, ప్రార్థన చేస్తున్నాం నష్టపోతున్న బూతులు మాట్లాడి పాపం చేస్తే దేవుడు ఇస్తాడా? నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు తగిన ఫలం పొందకుండా ఆ నోటితో బూతులాడి మత్తయి సువార్తలో చెప్తాడు, ఆలోచించి నీ నోరు శుభ్రంగా కడుక్కోరట. 15-16 వచ్చిన ఏం చేయాలట? మీరు ఉపవాసం చేయించున్నప్పుడు మీ తలంటుకుని మీ నోరుని శుద్ధి చేసుకోవాలి. వికారంగా నీరసంగా ఉంటుంది అంటాడు, కానీ మనం అలాగే ఉంటాం. నోరుతో భయంకరమైన బూతులాడతాం, నోరుతో అసభ్యకరమైన మాటలు మాట్లాడుతుంటాం. కాబట్టి మరి అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి స్తోత్రం ప్రభు అని మోకరించి ప్రార్థన చేస్తాం. అపవిత్రమైన పెదవులు ఆయనకు అసహాయము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అపవిత్రమైన పెదవులు ఆయనకు అసహాయం. ఆయన పాపాన్ని అసహించుకున్నాడు, పాపాన్ని నిర్మూలన చేయడానికి వచ్చాడు. ఆ పాపం నీ మీద ఏర్పాటు చేస్తుంటే, ఆ పాపం నోటితో నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవునికి ప్రతిఫలం ఇవ్వడు. ఆ పాపాన్ని నిర్మూలన చేసుకొని పరిశుద్ధమైన ప్రార్థనతో, పరిశుద్ధమైన పెదవులతో దేవునితో మహిమపరుస్తూ, వాక్యం ధ్యానిస్తూ, ప్రార్థన చేస్తూ, విడవక నువ్వు అడుగుచున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు తప్పకుండా మోషేకి ఇచ్చిన దేవుడు, ఏలియాను దర్శించిన దేవుడు, ఏలియాతో మాట్లాడడానికి ఇష్టపడిన దేవుడు, యేసు ప్రభుతో ఏకమైన దేవుడు, పౌలు గారికి కలిగిన ప్రతి ప్రత్యక్షతలో తోడైన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన విశ్వాస పరిమాణం పెంచుకోవాలి. మన విశ్వాసంలో ఎక్కడ సన్నగిలిపోకూడదు. మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. అవిశ్వాసం వ్యక్తిగా ముందుకు వెళ్ళకూడదు. విశ్వాసముతో నీ పట్టుదల, నీ నిరీక్షణ, నీ తెగింపు, నీ నిర్ణయం, నీ సామర్థ్యత, నీ శక్తి, ఇవన్నీ నాకు కాదు ప్రభా, ఇవన్నీ నువ్వు కలుగు చేసినవే, ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చినవే కనుక ఆధారము చేసుకుని వెళ్తున్నాను. ఆ ఆధారం ఏదైనా ఉందంటే నాకు రక్షకుడిని కలిస్తే నా రక్షణకు ఆధారము దేవుడే. కాబట్టి దేవుడిని ఆధారం చేసుకుని వెళ్తున్నాను. విశ్వాసం నుంచి కానీ, నమ్మకత్వం నుంచి కానీ నేను ఎక్కడ పడిపోకుండా, నా ఆత్మీయ జీవితంలో సోలిపోకుండా, జారిపోకుండా, నా అడుగులు తప్పిపోకుండా ఉండాలంటే గురి వద్దైనట్టు క్రీస్తు వైపు నుండి వస్తుంది. దేవుని స్తోత్రం. క్రీస్తే నా గురి, క్రీస్తునే వెంబడిస్తున్నాను. ఆయన కలుసుకోవాలి ప్రార్థనలో, ఆయన కలుసుకోవడం తప్పని నీకు ఉండాలి. ప్రార్థనలో ఈరోజు ప్రభు నేను కలవాలి, వాక్యం దాన్ని ప్రభు నాతో మాట్లాడేది దేవుడిని గుర్తుపెట్టుకోవాలి. వాక్యం చదువుతున్నట్టు నువ్వు కదా మాట్లాడుతావు, ఆ వాక్యమైన దేవుడే నీతో మాట్లాడు. ప్రార్థనలో సంభాషణ, నీ అవసరాన్ని కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నావు. వాక్యం అంటే దేవుడు నీతో మాట్లాడతాడు, ప్రార్థన అంటే నువ్వు దేవుడితో సంభాషణ చేస్తావు. దేవుని స్తోత్రం. సంభాషణ అంటే ఏంటి? నీకు అవసరమే అన్నీ అడిగి పొందుకుంటా. దేవుని స్తోత్రం. వాక్యం ఆయన నీతో ఇలా ఉన్నట్టు చెప్పాలి. హల్లెలూయా. నువ్వు దేవుడికి ఏం చెప్పట్లేదు, నువ్వు చదువుతున్నప్పుడు ఆ మాట ప్రభువుని మోపించుతూ ఉంటాడు. నేను ఇలా ఉండాలి, నేను యెహోవాను స్తుతించాలి, నేను యెహోవా సేవకురాలు, నేను దేవుని సేవకురాలు, నేను దేవుని సేవకుని, ప్రభుని ఇలా కనపరచాలి, ప్రభుని ఇలా మహిమపరచాలి, ఇది మొదలుకొని ఎల్లవేళలా ప్రభు తన జీవితం కొనసాగాలి. వాక్యం చెప్తుందా? అది దేవుడు చెప్తున్న మాటని నువ్వేం చేస్తావు? అదే విధముగా ఫాలో అవుతావు. హల్లెలూయా. అదే విధంగా నడుచుకుంటావు. అందుకని వాక్యము నీతో మాట్లాడుతుంది. నువ్వు వాక్యంతో మాట్లాడాలి, ప్రార్థనలో నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు. నీకు కావాల్సింది అడిగిపోతుంది. దేవుని స్తోత్రం. నీ ఆతృత ఎలా ఉండాలంటే నేను ప్రభువుని కలుసుకోవాలి, ఏలియా వదిలిపెట్టుకున్నాను. దేవుని స్తోత్రం. నీ ఆతృత ఆ రీతిగా ఉండాలి. ఎప్పుడైతే కలుసుకోవాలి, ప్రభువుని దేవుడి సన్నిధిలోకి వెతకాలి, నాకు కుమ్మరించుకోవాలి ప్రభు సన్నిధిలో. ఖచ్చితంగా ఈ ఉద్యోగం నాకే రావాలి పట్టుదల. ఇది ఖచ్చితంగా నా జీవితానికి ఫలపడుతున్న ఫలము నాకు ఇక్కడే ఉంది, ఈ బలిపేట దగ్గర ఉంది. కుమ్మర్లు అడగలుగుతున్నారు. ఎక్కడ ఉందంటే
దేవుని బలిపీఠం దగ్గర ఏమంటే నోరు లేని మోగజీవులు వచ్చి ఏంటో తెలుసా? నోరు లేని మోగజీవులు ఏంటో తెలుసా? వానకోయిలు వచ్చి ఎక్కడుందట దేవుని బలిపీఠం వచ్చేంత ఏదంటే నివాసం చేశారు. దేవుని స్తోత్రం. వాటికి అక్కడ అవసరం, నువ్వు అలా ఎంచుకోవాలి. వానకోయిల వలె నీ బలిపీఠం చెంత నివాసం చేసినట్లుగా నేను నివాసం చేయడానికి సన్నిధికి వచ్చానయ్యా. ఆ బలిపీఠం దగ్గర నువ్వు పాల్గొంది. దేవుని స్తోత్రం. ఆతృత మనకు ఉండాలండి, ఆతృత మనకు ఉండాలి. అతురుపడుతుండాలట. ఇర్మియా గ్రంథంలో చెప్తాడు, కూడా చెప్తాడు. అతురుపడుతున్నప్పుడు ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడట? నీకేది ఆశ కలిగి నువ్వు అతురుపడి వచ్చావో, ఆతృత కలిగి అడుగుతున్నావో, పొందుకోవాల తపన నీలో ఎప్పుడైతే వచ్చిందో, అది ఎలాగైనా సంపాదించాలని పట్టుదల నీలో ఎప్పుడైతే కలిగిందో దేవుడు అది కూడా చూస్తాడు. నీవు ప్రారంభం మొదలుకొని ఎక్కడ నీ ఇంటి దగ్గర చూస్తాడంటే దేవుడు నీకు ఎంత ఆతృత ఉంది నా సన్నిధికి వెళ్ళడానికి. 40 దినాలు సంఘంలో ప్రకటించారు సేవకులు. 40 దినాల్లో ఎంత ఆతృతగా, ఎంత సమయానుకూలంగా, ఎంత తొందరగా వెళ్ళి ఆ మందిరంలో పరిచయం చేసి మొదటి స్థానంలో మొదట ప్రార్థనకి నా వ్యక్తిగత ప్రార్థన చేసి మరలా మొదట ప్రార్థనకి నేను రావాలన్న ఆలోచన, ఆతృతని దేవుడు చూస్తాడు. అది చూసే మనకు పని వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి తల్లిదండ్రి 1 కేజీ రైస్ తెచ్చారు, ఒక 5 బిడ్డలకు అందరికి అంత పంచుతాం. అవునా? అక్కడ ఎక్కువ తక్కువ ఏమి ఉండదు. హల్లెలూయా. కానీ ఇక్కడ సర్వ సమృద్ధి. దేవుని స్తోత్రం. ఇక్కడ తక్కువేమీ ఉండదు. నువ్వు కడుపు నిండా తినవచ్చు, సర్వ సమృద్ధిగా నిండారా నువ్వు తీసుకుని ఇక్కడ నుంచి అనవచ్చు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏదేం ప్రార్థించాడు కదా సారాపతి వెదవచ్చు. ఎలా ప్రార్థించాడు? ఈ 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నీకు ప్రార్థించాడా? వర్షం కురిసినంత కాలం అన్నాడు. అంటే వర్షము కురిసినంత కాలం సంపాదించేసింది. వర్షం తర్వాత నిలవైపోయింది. మళ్ళా వర్షం అంటే వర్షం పడలేని దినం లేదు. మీకు తెలుసా? వర్షం పడలేని దినం లేదని తెలుసా మీకు? ఉంటుందా? ఉండదు. వర్షం పడలేని దినం ఉంటుందా? ఉండదు. ఎక్కడ ఉండదండి వర్షం పడలేని దినం, ఎక్కడ ఉండదు. ఏదో ప్రాంతంలో వర్షం ప్రతిరోజు కురుస్తుంది. మీకు తెలియదేమో, ప్రతిరోజు వర్షం కురుస్తుందండి. ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక పర్వతం మీద, ఏదో ఒక దేశంలో ఎక్కడో కాడ వాన జల్లులు కురవకుండగా ఉండవు. ఎందుకో తెలుసా? ఆయా భూములు పెట్టి సారము జల్లుతో ఎదజల్లుని తొలకర వర్షంతో ఆ సారమును వెదజల్లుని కట్ట దేవుడు వర్షాన్ని కుమ్మరిస్తాడు. అలా ఏలియా దీవించేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన బలిపీఠం దగ్గర ఉన్న వారి కోసం కూడా మలాకీ గ్రంథంలో స్పష్టంగా చెప్పాడుగా, నా మందిరంలో ఆహారం ఉండినట్లుగా ప్రభువే చెప్పాడు నా మలాకీ ప్రవక్తతో, మీరు నా మందిరంలోకి తీసుకొస్తే మీకేది తక్కువ కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో పొందుకోవడానికి ఆతృత ఉండాలని, తెచ్చుకోవాలని, ప్రభువుని కలవాలని, ప్రభుత్వం నడవాలని, ప్రభుని చూడాలని, ఆ ప్రత్యక్షతలో ముందుకు సాగాలని ఆతృత ఎప్పుడైతే మనకు వచ్చిందో ఆ ఆతృతను బట్టి దేవుడు కూడా త్వరగా ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుడికి స్తోత్రం. మోషేకి, ఏలియాకి అదే ఆతృత, మోషేకి అదే ఆలోచన, అదే ఉద్దేశం, పౌలుకి అదే తొందరపాటు. ఎందుకో తెలుసా? యేసు ప్రభులాగా అయిపోవాలనుకున్నాడు పౌలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో అన్నీ ఉండి ఏం పోగొట్టుకుంటామంటే విలువైనది పోగొట్టుకుంటాం. ఇవే విలువైనవి అనుకుంటాం, అన్నీ మన చుట్టూ ఉన్నాయి విలువైనవి అనుకుంటాం. వ్యాపారం విలువైంది, ఉద్యోగం విలువైంది, చేతి పనులు విలువైనవి, ప్రతి పని విలువైంది అనుకుంటున్నాం. కానీ ఆ పనులన్నిటినీ కల్పించేవాడు దేవుడు. ఆయనే విలువైన దేవుడు. ఆ పని ఎదురు తీసేది ఏంటి పరిస్థితి? నువ్వు అంత కొట్టుమిట్లాడినా ఉద్యోగం ఇచ్చిన వాడిని నేనే, ఉద్యోగం తీసేసిన వాడిని కూడా నేనే. నువ్వు పనికిచ్చిన విలువ నీ దేవుడిని యెహోవాకి లేకపోతే, పనికిచ్చినటువంటి సమయం
యేసయ్యకి ఇవ్వలేకపోతాం. పనికిచ్చినట్టు ప్రాధాన్యత నీ దేవుని మందిరానికి ఇవ్వలేకపోతాం. అందుకనే ఎక్కడే సినిగొందలు అక్కడే నీ కష్టంలో, నీ దుఃఖంలో, నీ బాధలో, నీ అనారోగ్యంలో, నీకున్న ప్రతి పరిస్థితుల్లో నీవు విరివిగా ఆరోగ్యముగా ఆయుష్కాలం అంతా కూడా క్షేమకాలం ఉండకపోవడం కారణం ఏంటంటే దేవుని విలువను తగ్గించేస్తాం. దేవుని స్తోత్రం. లోకముల వల్ల వాటికి విలువనిస్తున్నావు, కానీ నిన్ను కన్న సృష్టికర్తకు దేవుడు నీకోసం రక్తం కాల్చి రక్షణ ఇచ్చినట్టు క్రీస్తు వరకు నువ్వేమి పని చేయలేకపోతావు. ఏమీ చేయలేకపోతావు. ఈ లోకంలో కలబోల మాటలకి, ఈ లోకంలో ఎందుకు పనికిరాని మాటలకి లోబడిపోతావు. సత్యవాక్యానికి, సత్యానికి, దేవునికి భయపడేవారు లేరు. ఈరోజు దేవుడి భయం ఎవరికీ లేదు. ఎవరికీ భయం లేదు. దేవుడి భయం లేదు కనుకనే విచ్చలవిడిగా లోకమంతా పాడైపోతుంది. దేవుని స్తోత్రం. దేశం అంతా పాడైపోతుంది. విచ్చలు పెడతారు. దేవునికి విరోధమైన కార్యాలు చేసి పాపంలో పడిపోయి హఠాత్తు మరణాలకు అయిపోతున్నారు. వీళ్ళరా గమనించండి. దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని కలుసుకునే మనసు మనకు ఉండాలి. దేవుని ఫలం పొందుకోవాలంటే దేవుని సన్నిధి పరుగున రావాలి. ఆయన బలిపీఠం చెంత కుమారుడు వలె, మానవపోయిన వలె మనం ఎప్పుడైతే నివాసం చేసి దేవుని సముఖంలో ప్రతిఫలం పొందుకొని ఆతృత పడతామో దేవుడు తప్పకుండా మనకి, మన కుటుంబానికి దీవించి ఆశీర్వదించి తగిన ఫలములు మనకు అనుగ్రహించి గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.